దిగులేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ ఉండలేదు నిరీక్షణ సాగెదను భయము లేదు దిగులేదు
యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు దుర్గము నీవు ఎదురకోము ఇశ్రాయేలును కాపాడువాడా నీవు దుర్గము నీవు ఎదురకోము ఇశ్రాయేలును కాపాడువాడా. The word of prayer. Father, in the name of Jesus, Lord, we thank you so much for this wonderful day and opportunity you have given us, Lord. As we come into your presence, Lord, I pray that you speak to me, speak through me, and I pray that the words of wisdom and understanding flow in and through us. Spirit, Lord, as we listen to your word, I pray that you, Lord, let the word seed be sown into hearts and it will bear fruit, Lord. But we bless you and glorify in Jesus' mighty matchless name. We ask and pray. Amen. Amen. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునాక. హల్లెలూయా. మరి ఈరోజు మరి భారతదేశంలో అందరం కూడా మరి స్నేహితుల రోజుగా పిలువబడుతుంది. మీ అందరూ కూడా మరి సంఘంగా మరి ఫ్రెండ్షిప్ డే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఆమేన్. మరి అదే సందర్భంగా మరి వాక్యం కూడా ధ్యానిస్తాము. మరి తీసుకున్న అంశము జీసస్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఆమేన్. యేసుక్రీస్తు మన నిత్యమైన స్నేహితుడు, ఫ్రెండ్ ఫర్ ఎవర్ అన్న అంశాన్ని ధ్యానిస్తాం. హల్లెలూయా. మరి జీసస్ మన ఫ్రెండా కాదా? Is Jesus our friend or no? Whether you accept or no, Jesus has accepted you as his friend. Amen. He has called you his friend. Amen. So మరి ఉదయకాల ధ్యానిస్తుగా మరి నాతో పాటు ప్రత్యేక ఫస్ట్ థింగ్ we stepped into August. Amen. అవునా కదా? Which month we are in? ఏ మంత్ లో ఉన్నాము? ఆగస్ట్ మంత్ లో. Amen. సో దేవుడు ఆగస్ట్ మంత్ లో దేవుడు నాకు ఒక వాగ్దానం కూడా ఇస్తూ ఉన్నాడు. మరి వాక్యం చెప్పకముందు ఈ వాగ్దానం షేర్ చేసినాక మనం వాక్యంలోకి వెళ్దాం. సో నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం గమనించండి. నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 34 verse 10. Exodus chapter 34 verse 10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. హల్లెలూయా. ఇంకా చదవండి సిస్టర్. అయిపోయింది కౌంట్. నేను నీ ఎడల చేయబోయినది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడుము. ఇదిగో నేను అమోరీయులను ఏమన్నాడు? నేను మీ మధ్యలో భయంకరమైన క్రియ చేయబోతున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 10. And he said, behold, I make a covenant before all thy people. I will do marvels such as have not been done in all the earth, nor in any nation, and all the people among which thou art shall seek the work of the Lord, for it is an awesome thing that I will do with thee. That ఏమన్నాడు? awesome thing, భయంకరమైనది. భయంకరమైన నెగిటివ్ కానీ పాజిటివ్ అంటే శ్రేష్టమైన మార్వల్స్ అని వాక్యం తెలుస్తున్నది. అంటే అద్భుతము చేయబోతున్నాడు. ఎప్పుడు? ఈ నెల మన జీవితంలో అద్భుతము జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ ఆగస్ట్ ముగిసేసరికి అందరం కూడా గుర్తు చేస్తాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ 8వ నెల 8 సాధారణంగా ఒక నూతన ఆరంభంగా ఏర్పడుతుంది. 7 అనేసరికి మనం ఏం చేస్తాం? నమ్ముతాము 7 అనేది కంప్లీట్గా చూస్తాం. సంపూర్ణత కొరకు మనం గమనిస్తూ ఉంటాం. అంటే మొదటి నుంచి 7వ రోజు వరకు కూడా ఒక వారం గడిచింది. 8వ రోజు మొదలైనప్పుడు కొత్త వారం మొదలైంది. హల్లెలూయా. సో మనం ఈరోజు
కొత్త వారాన్ని ఆరంభించబోతున్నాం. హల్లెలూయా. సో మన జీవితంలో అద్భుతాలు సూచకతలు ఈ నెల వాక్యం అనుసారంగా మన జీవితం నెరవేర్చబడుతున్నారు అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. మన మధ్యలో మరి బెంగళూరులో వచ్చిన ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో వాళ్ళకి హిందీ ఇంకా ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. సో కాబట్టి వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళకి అర్థం కావడం కూడా మరి హిందీలో ఈ మాట చదువుతాం. ఆ పరిస్థితి ఏంటి? निर्गमन 34 और वर्स 10. ये महीने का प्रॉमिस है. ये लास्ट में पढ़ सकते हैं, लास्ट लाइन में पढ़ो. उसने कहा, सुन मैं एक वाचा बांधता हूँ, तेरे सब लोगों के सामने मैं ऐसा आश्चर्य करूँगा जैसा पृथ्वी पर और सब जातियों में कभी नहीं हुए, और वे सारे लोग जिसके बीच तू रहता है यहोवा के कार्य तो देखेंगे, क्योंकि जो मैं तुम लोगों के लिए करने पर हूँ वो बेकार काम है. क्या बोला? क्योंकि जो मैं तुम लोगों से करने पर हूँ वह योग काम होगा. God will do a wonderful thing. That is what we should believe. సో ఏదైనా ప్రతిఫలం కూడా మనం ఇక్కడ కూర్చున్న ప్రతిఫలం కూడా అద్భుతాలు సూచకలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. సో మన వాక్యంలో వెళ్ళినట్లయితే జీసస్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. మనం చాలాసార్లు మన స్నేహితుల మధ్యలో ఏమంటాము? మన బెస్ట్ ఫ్రెండ్స్ అండి, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటాం. మన ఫ్రెండ్ మనతో నిత్యం ఉండడండి. ఒకరు కాకపోతే ఒకరు తప్పకుండా విడిచిపెట్టి వెళ్తారు. కానీ ఏమవుతుందంట? ఎవరుంటారు మనతోని? యేసుక్రీస్తు ఒక్కడే మనకి నిత్యమైన స్నేహితుడు. ఓన్లీ జీసస్ ఈజ్ అ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఈ లోకానుసారంగా స్నేహితులు ప్రాణం ఉన్నంత వరకు స్నేహం మాత్రమే ఉంటుందండి. తర్వాత ఆ స్నేహితుడు ఎక్కడ వెళ్తాడో నువ్వు ఎక్కడ వెళ్తావో ఎవరికి తెలియదు. క్రైస్తవుల్లో ఇద్దరు కూడా రక్షింపబడినట్లయితే మరి దేవుడి రాజ్యంలో చేర్చబడతారు. అక్కడ పోయిన తర్వాత ఇలాంటి బంధాలు ఏమి ఉండవండి. అక్కడ తల్లి తండ్రి అన్న అక్క చెల్లెలు ఏముండరు. దేవుడి దృష్టిలో మనం అందరం కూడా సమానంగా దేవుడి రాజ్యం ఉండబోతున్నాం. ఏమేమి బహుశా పితలను కలుసుకుంటామని అక్కడ అమ్మ నాన్న అక్క చెల్లె తమ్ముడు స్నేహితులను పిలుచుకోవడానికి ఏమి ఉండదండి. ఇక దేవుని రాజ్యంలో దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మనం అక్కడ సమయం గడపబోతున్నాం. హల్లెలూయా. సో మనం ధ్యానిస్తున్నట్లయితే ఏం చేస్తాము? జీసస్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని ధ్యానిస్తాం. ఆమేన్. సో నాతో పాటు Proverbs chapter 18 verse 24. नीति वचन 18 and 24. బహుమంది చెలికాళ్ళు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా తీయును, స్నేహితుడు కలడు. मित्रों के बढ़ाने से तो नाश होता है, परंतु ऐसा मित्र होता है जो भाई से भी अधिक मिला रहता है. Amen. A man that has friends must show himself friendly, and there is a friend that sticketh closer than a brother. A friend will stick closer than a brother. आपके भाई हो, आपके बहन हो, आपके माँ बाप कोई भी हो, आपके साथ नहीं रहेंगे. कौन रहेगा? यीशु मसीह आपके साथ रहेगा. నీతో నాతో ఎవరంటారంటే దేవుడు మనకి స్నేహితుడుగా ఉంటున్నాడు. A friend will stick closer than a brother. స్నేహితుడు మనతో ఉంటాడు. చాలాసార్లు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సాధారణంగా కూడా ఏం తెలిసినా కానీ ఏదైనా గొడవ జరిగినా మంచి చెడు ఏది జరిగినా కానీ చాలామంది ఎక్కడికి వెళ్తారంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? అరే వాళ్ళ ఫ్రెండ్ని అనుకో, ఫ్రెండ్కి ఏమైనా తెలుసుంటుంది అనుకుంటారు.
స్నేహితుల దగ్గరికి కలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా బాబు తప్పిపోయినా లేదు, ఎప్పుడైనా బాబు గారు తప్పిపోయినా కానీ ఎక్కువ కాలేజ్ నుంచి స్టూడెంట్ ఇంకా ఇంటికి రాలేదు, ఏం చేస్తాము? వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం. ఎందుకు ఫోన్ చేస్తాము? వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి. వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలైనా కానీ మళ్ళీ కలుసుకుంటారండి. అందుకే వాక్యం తెలుస్తున్నది, ఎంత పెద్ద సీక్రెట్ అయినా కానీ ఎవరికి తెలుసు అంట? స్నేహితులకే తెలుసు. స్నేహితుల మధ్య లేదంటే సీక్రెట్స్ ఉండవు, ఇలాంటి రహస్యాలు ఉండవు. సో వాక్యం ఏం తెలుస్తున్నది? దేవుడు మనల్ని స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు. A man that has friends must show himself friendly. నీకు స్నేహితులు ఉన్నట్లయితే నువ్వు స్నేహితులతో ఎలా భావించాలి? నువ్వు పరిశుద్ధం అంటే యూ షుడ్ బిలీవ్ దట్ యు ఆర్ యువర్ ఫ్రెండ్, దే ఆర్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ అనేది జస్ట్ లైక్ దట్ కాదండి. ఇఫ్ యూ మేక్ ఎ ఫ్రెండ్షిప్ ఏం చేయాలంట? మనము నిలబెట్టుకోవాలి. యూ షుడ్ స్టిక్ టు యువర్ ఫ్రెండ్. ఇట్ ఈస్ క్లోజర్ దాన్ యువర్ బ్రదర్, క్లోజర్ దాన్ ఎనీ రిలేషన్షిప్. చూస్తే there is a friend who sticks closer than a brother. Who is your friend? Jesus is our friend. Amen. Is it written or no? ఇక్కడ రాయబడ్డది మరి యోహాను సువార్త 15:13. Book of John, Gospel according to John, chapter 15, verse 13. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. हालेलुया. इससे बड़ा प्रेम किसी ना नहीं कि कोई अपने मित्रों के लिए अपना प्राण दे. आमीन. अपने घर वाले, अपना पति, अपने बच्चे अपने लिए प्राण नहीं दे सकते. మన గురించి ఎవరు చనిపోరండి. ఏమని ఇక్కడ వాక్యం ఏమంటుంది? कोई अपने मित्र के लिए अपना प्राण दे. इससे बड़ा प्रेम किसी का नहीं. इलांటి గొప్ప ప్రేమ ఎక్కడ కూడా లేదు. ऐसा प्रेम कोई नहीं कर सकता जैसे कि यीशु मसीह ने उनका प्राण उनके मित्रों के लिए दिया. कौन है उनके मित्र? अपन उनके मित्र हैं. हम सभी लोग उनके मित्र हैं. తనని ప్రేమించేవారుగా తన స్నేహితుడుగా దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే ఏమన్నాడు? గ్రేటర్ లవ్ హ్యావ్ నో మ్యాన్ దాన్ దిస్. इससे बड़ा प्रेम कोई नहीं कर सकता जिससे उनके మిత్రుల लिए वो प्राण दे. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చనిపోయే వాళ్ళు ఎవరు లేరండి. ఈరోజు మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు. మనం చనిపోతామా? తప్పకుండా 100%. ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఏం చేస్తాము? మన స్నేహితులకొని మనము చనిపోమండి. బహుశా ఏదైనా సహాయం చేయవచ్చు. ఎనీ హెల్ప్ వీ కెన్ డూ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ మోరల్ సపోర్ట్ విల్ డూ, బట్ అట్ లీస్ట్ ప్లేస్ వీ హార్డ్లీ గివ్ అవర్ లైఫ్ ఫర్ అ ఫ్రెండ్. ఆమేన్. నా వాక్యం ఏంటది? జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఆమేన్. వి ఆర్ హిస్ ఫ్రెండ్స్. హీ సెడ్ ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ. मेरा प्राण आपके लिए दिया. राइट. इससे बड़ा प्रेम किसी का नहीं. Greater love that no man hath given you, that a man will lay down his friends, that a man lay down his life for his friends. आपके जीवन, आपके प्राण आपके दोस्तों के लिए आप दे सकते. हम यहाँ नहीं दे सकते, मगर यीशु मसीह ने उनका प्राण क्यों हमें लिए दिया? Because he received us as his friend. क्योंकि हम सब लोग उनके दोस्त बन चुके हैं, इसलिए परमेश्वर ने, यीशु मसीह ने क्या हुआ? उनका प्राण दिया. क्यों प्राण दिया? क्योंकि वो हमसे प्रेम करता है. He loves us because of love. हम अपने बच्चे के लिए हम कुछ भी कर सकते. क्यों? हम अपने बच्चों के लिए क्या करते हैं? हम प्रेम करते हैं, प्यार करते हैं. वो प्यार का क्या करेगा? कुछ ना कुछ करके मेरे बच्चों के लिए मैं कुछ भी करूँगा.
अगर मेरा प्राण भी गए, if my life goes, I will be able to do for my children. నా ప్రాణం పోయినా కానీ చాలాసార్లు డెలివరీ టైంలో డాక్టర్స్ చెప్తూ ఉంటారండి కదా, బిడ్డ పుడితే ప్రాణ నష్టం ఉంటుందని, మరి తల్లి చనిపోతుందని చాలాసార్లు వింటాం. కానీ చాలాసార్లు కూడా తల్లి ప్రాణం పోయినా కానీ బిడ్డకి ప్రాణం పోయాలి అన్న ఆలోచనతో డెలివరీ చేసిన సమయాన్ని కూడా మనం చాలా ఇన్సిడెంట్స్ చదివినాము, విన్నాం. సో అది ఏంటిది? తల్లి ప్రేమ. తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రేమ. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు. यीशु मसीह हम सब लोग से प्यार किया, इसी कारण वो उनका प्राण भी दिया. आमेन. ముందు గమనిస్తే verse 14. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైన. Hallelujah. Amen. Ye are my friends if ye do whatsoever I command you. जो कुछ मैं तुम्हें आज्ञा देता हूँ, यदि उसे करो तो तुम मेरे मित्र हो. हालेलुया. कौन है उनके मित्र? जो उनकी आज्ञा करे, उन लोगों को परमेश्वर ने मेरा मित्र से बुलाया. जो कुछ मैं तुम्हें आज्ञा देता हूँ, यदि उसे करे तो तुम मेरे मित्र हो. हालेलुया. क्या करना? దేవుడు అంటే యేసుక్రీస్తు నాకు స్నేహితుడుగా ఉండాలంటే నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించినానో, आमेन, ye are my friends if ye do whatsoever I command you. अगर जो मैं आपको कुछ कहा वो आप करेंगे तो मैं आपका मित्र हूँ. उनके आज्ञा नहीं करे, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మనం నెరవేర్చకపోతే, if I don't fulfill the commandments of God, I am not a friend of God or I am not a friend of Jesus. సాధారణ ఎవరి దగ్గరికి హెల్ప్కి వెళ్తే మనం చాలాగా ఎవరైనా అవసరం ఉంటే ఏం చేస్తాము? మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాము. ఏదైనా రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఎవరైనా కొడుతున్నారు, ఏమైనా జరిగితే ఏం చేస్తాము? ఇమీడియట్గా మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం కదా. ఫ్రెండ్షిప్ అనేది కేవలం యూత్కి సంబంధించిందే కాదండి. నీకు తలంపు వచ్చినప్పటి నుంచి, జ్ఞానం వచ్చినప్పటి నుంచి, మేబీ స్కూల్కి వెళ్ళే ఏజ్ అనుకుందాం, స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచి నువ్వు చివరి శ్వాస వరకు కూడా నీతో తప్పకుండా స్నేహితులు అనేది ఉంటారు. ఫ్రెండ్స్ అనేది మనం చాలాసార్లు యూత్కి సంబంధించింది అనుకుంటారు. ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ యూత్, ఇట్ ఇస్ ఫర్ ఆల్ జనరేషన్ కదా. అన్ని ఏజ్ గ్రూప్స్కి స్నేహితులు తప్పుకుంటారు. ఇప్పుడు నేను అంకుల్ అడిగినా కానీ అంకుల్కి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరిని అడిగినా కానీ ఇప్పటికీ కూడా మేము ఏం చేస్తాము? నా ప్రాణ స్నేహితులు అంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా. కానీ ఫ్రెండ్ ఫర్ ఎవరు ఉండరండి. ఎవరు ఉంటారంట? యేసుక్రీస్తు ఒక్కడే ఈజ్ కాల్డ్ అ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఎందుకు? నా ఫ్రెండ్స్ని నేను భూలోకం విడిచిపెడతాను, కానీ నా స్నేహితులను యేసుక్రీస్తుని నేను పరలోక రాజ్యాన్ని కూడా నేను కలుసుకోగలుగుతాను. परमेश्वर मेरा दोस्त इधर है और आसमान में भी है. उनके राज्य में भी हम सब लोगों को उनके दोस्त और मित्र से बुलाया. We are his friends forever. So that is what we should do. అంటే మనం చాలాసార్లు యేసుక్రీస్తుకి ఇచ్చే ప్రాముఖ్యత కన్నా మన స్నేహితులకు ఇస్తూ ఉంటాం. సో నీ ఫ్రెండ్ నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, కానీ యేసుక్రీస్తు నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. A friend can leave you and go, but he said, because you are my friend, I will never leave you nor forsake you, because he paid a price for us. प्राण अर्पिंचु కాబట్టి उनके प्राण हम सब लोग के लिए दिया, इसलिए इसी का कारण बोला मैं आपको नहीं छोड़ूंगा. आमीन. कभी ना छोड़ूंगा. क्यों? हमसे प्रेम करता है, प्यार करता है, क्योंकि हमारे लिए उनका प्राण दिया. Amen. He gave his life. So what do you mean? We are my friends if you do whatsoever. So what did Jesus command us? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి?
నీ శత్రువుని ప్రేమించుకుంటున్నాడు. మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. మనకు తప్పకుండా ఎవరైనా శత్రువులు కూడా ఉన్నారు. స్నేహితుల రోజు చేసుకుంటున్నాము, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ అది ఫ్రెండ్షిప్ డేలో కూడా మనం ఏం చేయాలంట, మన శత్రువులని జ్ఞాపకం చేసుకొని మన శత్రువులని క్షమించాలి, ప్రేమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు అంటున్నాడు. సో ఇఫ్ యూ హ్యావ్ టు లవ్ యువర్ ఎనిమీస్ అంటే ఎందుకు, ఆ శత్రువులు కూడా నీతో స్నేహం చేయాలి, వాళ్ళని క్షమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఆ విధంగా చేశారు కాబట్టి ఎవరిని ద్వేషించలేదండి, తనకు వ్యతిరేకంగా ఉండగానే పీపుల్ హూ వర్ అగైన్స్ జీసస్, జీసస్ లవ్ దెమ్, జీసస్ ప్రే ఫర్ దెమ్ అండ్ జీసస్ ఫర్గివ్ దెమ్. అందుకే మనం కూడా ఏమన్నాడు, బీ ఇమిటేటర్స్ ఆఫ్ జీసస్, मैं जैसा चला आप भी मेरे जैसे चलो. किसका वचन है? यीशु मसीह का वचन है. मैं अगर पाप क्षमापण करूंगा आप भी करना, आपके दोस्तों के साथ नी इरुको वाले प्रेमिंचंడి, लव योर नेबर्स अंदर आपके साथ जो भी है हम उनके लिए प्रार्थना करना, उनको माफ करना, उनसे प्यार करना. हम सभी लोग कोई ठीक नहीं है, वी आर नॉट परफेक्ट. ఆమేన్. కానీ దేవుని దృష్టిలో మన దృష్టిలో మనం పర్ఫెక్ట్ గా చాలాసార్లు నేను పర్ఫెక్ట్ అనుకుంటాను, మనం ఆ విధంగా లేము. కానీ దేవుడు వాక్యం తెలుస్తున్నది, నన్ను పోలి మీరు నడుచుకోండి. యూ లుక్ ఎట్ మీ అండ్ ఇమిటేట్ జీసస్, मुझे देखो मैं जैसा चला आप भी मेरे अनुसार चलो. ఎందుకు? Because he loved us even before we loved him. When verse 15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులమని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తున్నాను. हालेलुया. अब से मैं तुम्हें दास ना कहूंगा, क्योंकि दास नहीं जानता कि उसका स्वामी क्या करता है, परंतु मैंने तुम्हें मित्र कहा है, क्योंकि मैंने जो बात अपने पिता से सुना वो सब तुम्हें बता दी. हालेलुया. ఏమని వాక్యం? आप आज के दिन से दास नहीं हो, आज के दिन से आप मेरे मित्र हो. क्योंकि ఏమంటున్నారు? कि उसका स्वामी क्या करता है, क्योंकि दास नहीं जानता उनके स्वामी क्या करता है. कौन जानता? मित्र सब कुछ जानता. तो इधर क्या बताया? क्योंकि मैंने जो बात अपने पिता से सुनी वे सब तुम्हें बता दी. Whatever I heard from my father, I shared the secrets with you. इससे पहले जो बताया, दोस्तों के बीच में कोई रहस्य न रहता, कुछ सीक्रेट्स नहीं रहता, एवरीथिंग विल बी फेक. సాధారణంగా దాచిపెట్టచ్చు, కానీ మ్యాక్సిమం చూస్తే ఎలాంటి సీక్రెట్స్ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండదండి. ట్రూ ఫ్రెండ్షిప్ అంటాం, నిత్యమైన అంటే సరైన ఫ్రెండ్షిప్ కలిగినట్లయితే మనం ఎలాంటి దాగుడు మూటలు ఆడాలి. సో వాక్యం ఏం తెలుస్తున్నది? ఇంతకాలం సర్వెంట్స్ గా పిలిచినాను, కానీ ఇక మీదట యు ఆర్ నాట్ మై సర్వెంట్స్, henceforth I call you not servants, for the servant knoweth not what his Lord doeth, but I have called you friends, for all things that I have heard of my Father I have made known unto you. నేను నా తండ్రి దగ్గర నుంచి ఏమైతే విన్నానో అన్నీ కూడా మీకు తెలియజేశాను. मैं जो भी मेरा पिता से मैं सुनते आया सब कुछ आपको बताया, कुछ भी रहस्य नहीं है. Amen. That is what God is doing. ఏమన్నాడు? ఎలాంటి భేదం అన్ని సమస్య అంటే శిష్యులని వాళ్ళు వెంబడిస్తుండగా వాళ్ళు అనుకున్నారు, మేమేంటి నౌకరులమా, మేము సేవకులమా, ఈయనకి మేము సేవ చేయాలనుకున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, మీరు సేవకులు కాదు కదా, మీరు దాసులు కాదు, మీరు నా
స్నేహితులు అంటే వాళ్ళ క్లియర్గా చెప్తున్నాడు. స్నేహితులను ఎందుకు పిలిచిన? ఎందుకంటే నేను నా తండ్రి దగ్గర నుంచి నేను ఏదైతే వింటున్నానో సమస్తము నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్కి మొత్తం షేర్ చేసుకుంటాం కాబట్టి I share everything with my friends. There is no secret among us. As you follow me, as you look at me as a master, you are not my servant. Behold, I call you as friends. ఇదిగో నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. I have called you friends for all things I heard from my father. मैं जो भी मेरे पिता से सुनूंगा मैं आपको बताऊंगा. I will teach you whatever I learned from my father, whatever I heard from my father. I will teach you. There is no secret in between us. ఎందుకు? Jesus is friend forever. There is no secret from Jesus because we are not his servant, but Jesus has called us friends. యేసు క్రీస్తు నిన్ను నన్ను మనల్ని స్నేహితులుగా పిలిచాడు. మన స్నేహితుడు మన కొరకు ప్రాణము అర్పించను. परमेश्वर ने यीशु मसीह ने उनका प्राण अपने लिए दिया. He gave his life. ఎందుకు? ప్రేమించారు కాబట్టి. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. సో దే ఆర్ ఫాలోయింగ్ జీసస్ లైక్ ఎ సర్వెంట్. బట్ జీసస్ saw them and said, from now on you are not servants but you are friends. I want you to be a friend. సో ఏంటి? ఎప్పుడైతే ఫ్రెండ్ అని చెప్తున్నాడో వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉన్నా కానీ ఇఫ్ దే వాంట్ టు షేర్ సంథింగ్ విత్ జీసస్ యాజ్ ఎ సర్వెంట్ దే కుడెంట్ డూ. Amen. Children, in the office also we have managers and you are employees. You don't share everything with your manager or with your MD or with your CEO because there is a lot of gap. The same CEO will come and tell you from today onwards you are my friend. ఏం చేస్తాము? మనము ఆ మేనేజర్తోని ఎండితోని మన రహస్యాలను మనం షేర్ చేసుకునేందుకు స్నేహితులుగా అయినారు కాబట్టి. చాలాసార్లు ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటాం టీచర్స్కి స్టూడెంట్స్ మధ్యలో కదా. ఎప్పుడైతే ఆ బాండింగ్ ఏర్పడుతుందో టీచర్ ఆ స్టూడెంట్ని ఒక ఫ్రెండ్ లాగా చూస్తే ఏమవుతుందంట? చాలాసార్లు మన కౌన్సిలింగ్ విషయంలో ఏమంటాము? డోంట్ ట్రీట్ మీ యాజ్ ఎ టీచర్, ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్ కదా. నీ ఫ్రెండ్ లాగా నేను అనుకో. ఎందుకు? ఫ్రెండ్ అనుకున్నప్పుడు నీలో ఉన్న రహస్యం కూడా నువ్వు షేర్ చేసుకోగలుగుతావు. నేను టీచర్ని, నేను స్ట్రిక్ట్ టీచర్ని, నేను స్ట్రిక్ట్ సార్ని, నేను నాకు చెప్పమంటే 100% ఎంత నువ్వు మొత్తుకులో చెప్పడండి. పోలీస్ వాళ్ళు కూడా దొంగల దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? వాళ్ళకి మాట ముచ్చులు మంచిగా చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పమని. లేదంటే నేను నిజంగా పోలీసు వాళ్ళగా అయితే నీ తోలు తీసేస్తాను. కానీ నా ఏం చేస్తారు? మంచిగా చేసి ఒక ఫ్రెండ్ లాగా అనుకో, మంచి మాట ముచ్చట చెప్పి ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్న రహస్యాలు తెలుసుకుంటూ ఉంటారు. సో ఏం చేస్తారు? ఆ హైరార్కీ అంటే సేమ్ లెవెల్ వచ్చినప్పుడు సో శిష్యులు ఏం చేస్తారు? స్నేహితులు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఫ్రీగా మూవ్ అవ్వటం జరుగుతున్నారు. అందుకే పేతురు చాలాసార్లు కూడా యేసుక్రీస్తు సన్నిహితం ఉన్నప్పుడు ఏదడిగిన గురువు పేతురుగా వెంటనే సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. యోహాను కూడా ఒక మంచి ఫ్రెండ్గా, అందుకే యోహాను సువార్తలోనే ఈ వాక్యం రాయబడింది స్నేహితుల కొరకు. ఎందుకు? జాన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ జీసస్ ఈ లోకంలో. కానీ మనందరం కూడా ఏంటంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. విత్ జీసస్ ఈస్ గోయింగ్ టు బీ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ జీసస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఈ లోకంలో ఉన్న స్నేహము చివరి శ్వాస వరకు మాత్రమే ఉంటుంది. यहाँ के दोस्तों कब तक रहेंगे? जब हम मरने तक ही रहेंगे. मरने के बाद वो किधर जाएगा? हम किधर जाएंगे? मगर यीशु मसीह हम मरने के बाद भी सर्व युगों के लिए, युगों से युगों तक वही राजा अपना मित्र और दोस्त बन के रहेगा. हालेलुया. क्योंकि वो दोस्त, वो मित्र उनका प्राण अपने लिए दिया क्योंकि हमसे उन्हें प्यार करेगा. ప్రేమిస్తాడు కాబట్టి యుగాల వరకు కూడా నిన్ను నన్ను స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడు.
16 वचन वर्स 16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. చూడండి, ye have not chosen me but I have chosen you and ordained you that ye should go and bring forth fruit and that your fruit should remain, that whatsoever ye shall ask of the Father in my name he may give it to you. तुमने मुझे नहीं चुना परंतु मैंने तुम्हें चुना है और तुम्हें ठहराया ताकि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगे वह तुम्हें दे. उनका आज्ञा क्या है? हम फल दे. మనము ఏ విధంగా ఉండాలంట? ఫలం ఇచ్చిన వారిగా ఉండాలి. The word of God says, तुमने मुझे नहीं चुना परंतु मैंने तुम्हें चुना है और तुम्हें ठहराया ताकि तुम जाकर फल लाओ. మనం వెళ్ళి ఫలము తేవాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాడు? సేవకులుగా కాదు, స్నేహితులుగా ఏర్పాటు చేస్తున్నాడు. God has chosen us his friends. मित्रों से बुलाया, दोस्त बुलाया, क्योंकि हम जाके फल ला सकते हैं. ये विधि ఉండాలంటే ఎండిపోయిన చెట్టు ఉండదు. बिना फल के झाड़ के जैसे नहीं रहना. ఫలం లేని చెట్టుగా ఉండొద్దు. యు షుడ్ నాట్ బి లైక్ ఎ ట్రీ వితౌట్ ఫ్రూట్స్ బట్ యు షుడ్ బి అ ట్రీ విత్ ఫ్రూట్స్. बहुत सारे फल रहना, చాలా ఫలాలు మనం కలిగి ఉండాలి. ఏమంటాడు? యు హావ్ నాట్ చూజన్ మీ బట్ ఐ హావ్ చూజన్ యు అండ్ ఆర్డర్డ్ యు దట్ యు షుడ్ గో అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ and that your fruit should remain. केवल फल लाने से नहीं होगा, जो फल लाते वो फल आपके साथ रहने का है. कौन सा फल? प्यार का फल, लव, जॉय, पीस, फ्रूट ऑफ द स्पिरिट. आत्मा के फल परमेश्वर ने बताया कि आप जाके आत्मा के फल लाके बैठो. बिना आत्मा के फल हम कुछ भी नहीं है. ప్రేమ లేనిది, సమాధానం లేనిది, సంతోషం లేనిది మనం వ్యర్థమండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? తన యేసుక్రీస్తు తన ప్రాణం అర్పించి ఆ రక్షణ కార్యం జరిగిందంటే ఆత్మ నింపుదల ఉంది. కాబట్టి ఏమంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే మనం రక్షింపబడిన తర్వాత మనకి లేని సమాధానము దేవుడు మనకి రక్షణ ద్వారా అనుగ్రహించినాడు. సో మనం ఏం చేయాలి? ఆ ఫలము కలిగి ఉండాలి. God has ordained you, God has chosen you. तुमने मुझे नहीं चुना, मैंने आपको चुना है. क्यों चुना? क्योंकि हम फल ला सकते. మనము ఫలము తేగలుగుతాం. మనము ఫలభరితంగా ఉండాలని దేవుని ఏర్పాటు. ఆమేన్. ది వర్డ్ ఆఫ్ సేస్ I have ordained you. అంటే ఏంటిది? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి తగిన సమయంలో మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ అన్య దేవతలను పూజలు చేస్తున్నా కానీ తగిన సమయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని తాకి, బహుశా మన పితరులను తాకి మన కుటుంబాలలో రక్షణ కార్యము ఆరంభించినాడు. బహుశా ఇక్కడ చాలా మంది కూడా మన వింటున్న వాళ్ళు కూడా బహుశా మన క్రైస్తవ కుటుంబంలో జన్మించకపోవచ్చు కదా. మన పితరులు కూడా ఏదో ఒక మతాన్ని లేదా ఏదో ఒక పూజలు పురస్కారం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి తగిన సమయంలో దేవుడు వాళ్ళని దర్శించి వాక్యం ద్వారా ప్రేరేపించి వాక్యమైన సత్యం తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా రక్షణ కార్యం జరిగింది. ఆ రక్షణ కార్యం జరిగినప్పుడు ఏం చేసామంట? ఆత్మఫలము మనం కలిగిన వారు. సో ఆత్మఫలం మనం ఏం చేయాలంట? మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. हमेशा हम याद रखना और याद करना कि मैं आत्मा से प्रेरित हूँ. మనం ఆత్మతో నింపబడ్డాం. मैं परमेश्वर का फल खाना चाहता हूँ. वो प्रेम मुझे होना, क्योंकि
क्योंकि परमेश्वर मुझे प्यार करा, मैं भी मेरे दोस्तों से प्यार करना, నేను ఇతరులను కూడా ప్రేమించాను. లవ్ యువర్ నేబర్ అంటున్నాడు. అదే వాక్యంలో రాయబడిందండి. ఇంకా గమనిస్తే చూడండి వర్స్ 17లో మీరు 17వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు? इन बातों की आज्ञा मैं तुम्हें इसलिए देता हूं कि तुम एक दूसरे से प्रेम रखे. हालेलुया. These things I command you that ye love one another. Verse 14 ఏమని చదివాము? If you do my commandments, I am your friend. Verse 17 ఏమన్నాడు? This is my, what is the command? You love one another. एक दूसरे से प्यार करना उनकी आज्ञा है. जो उनकी आज्ञा के अनुसार चलेंगे वो मेरा मित्र है, वो मेरा दोस्त है. किसका दोस्त है? परमेश्वर का दोस्त है. यीशु मसीह का दोस्त से बुलाया गया. We are called as friends when I do the command. So what is the command? Love your neighbors. కొంచెం మన neighbors మనకి శత్రువులుగా ఉంటారు. సో మరి ఏం చేయాలంటే एक दूसरे से प्यार करना. Amen. कि तुम एक दूसरे से प्रेम रखो, प्यार करो, माफ करो, दोस्ती करो. ఎందుకు చేయాలంట? మనము దేవుని ఆజ్ఞని के इन बातों की आज्ञा में तुम्हें इसलिए देता हूं, जब मैं आज्ञा पूरा करूंगा, जब यीशु मसीह मेरा दोस्त रहेगा. हालेलुया. अगर मैं प्रेम नहीं रखूंगा, मेरा उनके बातों से मैं नहीं जोड़ूंगा, मैं उनको द्वेष करूंगा, I will not forgive him. Because I don't live according to the word of God. I don't keep the commandments of God. I am not called the friend of God. If you keep his commandments, then you are my friends and walking the right according to verse 14. So ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Love your neighbors as yourself. That is the greatest commandment. वो आज्ञा जब मैं वो आज्ञा पूरा करूंगा, when I fulfill the commandment of God, Jesus is going to be my friend forever. कोई आपके साथ रहे या ना रहे, कौन रहेगा? परमेश्वर या तो यीशु मसीह हमारा संग रहेगा, हमारा साथ रहेगा. मैं आपको कभी ना छोड़ूंगा, डरो मत. ఎందుకంటాడు? ఎందుకంటే నేను ఎన్నడూ విడువను, ఎడబాయని వాగ్దానం ఇస్తాను. హల్లెలూయా. ఆమేన్. James chapter 2 verse 23 and యాకోబు యాకోబు 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. Hallelujah. And the scripture was fulfilled which said, Abraham believed God and it was imputed unto him for righteousness, and he was called the friend of God. याकूब 2 और 23 वचन. न्यू टेस्टमेंट याकूब 2 और 23. और पवित्र शास्त्र का यह वचन पूरा हुआ कि इब्राहिम ने परमेश्वर की प्रतीति की और यह उसके लिए धर्म गिना गया और वह परमेश्वर का मित्र कहलाया गया. कौन? इब्राहिम. Because Abraham as a father. అబ్రహాం ఏమని పిలుస్తాము? మన పితరుడు అని. తండ్రి అయిన అబ్రహాం పిలుస్తాం. సో మన తండ్రి ఎవరికి స్నేహితుడు? సృష్టికర్తకి స్నేహితుడు. ఎవరు పిలిచినారు? అబ్రహాం పిలవట్లేదండి,
సృష్టికర్తనే అబ్రాహాం దగ్గరకు వచ్చి నీవు నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఈస్ కాల్డ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ హూ इब्राहिम ने परमेश्वर का मित्र कहलाया गया. इब्राहिम जाके परमेश्वर मैं आपसे दोस्ती करूंगा, आप मेरा फ्रेंड है बोल के नहीं बताया. परमेश्वर खुद आके अब्राहम से कहा आज आप मेरे दोस्त हो. दोस्त के बीच में कुछ भी सीक्रेट नहीं रहता కదా. స్నేహితుల మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవండి. there is no secret of friendship. That is why what did Jesus do? According to Genesis 18:17. Amen. Genesis ఆది కాండము उत्पत्ति 18 और 17 verse 18 and 17. అందుకు మోషే Genesis 18:17. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము చాలు చూడండి, ఇక్కడ మొత్తం చదవట్లేదు కానీ దేవుడు సొదొమ గుమ్మరం ఆమె పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అవునా? సో నాశనం చేయాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడు మరి డైరెక్ట్గా చేయలేదండి. ఏం చేస్తాడంట? బట్ దేవుడు అబ్రాహాంని స్నేహితుడుగా పిలిచాడు కాబట్టి నేను అబ్రాహాంతో నేను ఏదైనా దాచి ఉండాలా. సో ఏం చేస్తాడు? అబ్రాహాంతో ఏమి దాచిపెట్టొద్దు కాబట్టి అబ్రాహాంతో ఏం చేశాడు? నిబంధన చేసినాడు. నిబంధన చేసి స్నేహితుడుగా పిలుచుకొని he treated Abraham like a friend. परमेश्वर ने इब्राहिम को मित्र के जैसा मानता गया. तो मैं मित्र से कुछ भी नहीं छुपा सकता. सो इब्राहिम को बुला के देखो मैं सदोम और गुमोरा को नाश करूंगा. कुछ भी नहीं छुपाया क्योंकि परमेश्वर ने इब्राहिम को दोस्त मानते आया. I cannot hide anything. నేను ఏది దాచిపెట్టలేను. కాబట్టి ఏం చేస్తాడు? అబ్రాహాంతో చెప్తున్నాడు సొదొమ గుమొర్రా గురించి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు? స్నేహితుడు కాబట్టి. స్నేహితం ఎందుకైనాడు? దేవుని నమ్మినాడు కాబట్టి. బికాస్ హీ ఫాలోడ్ జీసస్ ఆర్ హీ ఫాలోడ్ గాడ్. when God said leave your country, leave your family and follow me. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నువ్వు నన్ను వెంబడించిన వెంటనే వెంబడించిన కాబట్టి దేవుని దృష్టిలో స్నేహితుడిగా మార్చబడ్డాడు. సో స్నేహితుడి దగ్గర ఎలాంటి రహస్యాలు లేకుండా ఏం చేశాడంట? చెప్పకుండా మానున ఎవరికి? అబ్రహాం కండి. అబ్రహాంకి చెప్పాడు. ఎందుకు? ఇంకొక కారణం ఏంటిది? అక్కడ లోతు వాళ్ళ అన్న కొడుకున్నాడు కాబట్టి. వాళ్ళు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అబ్రహాంకి తెలిసిన తర్వాత కూడా ఇండైరెక్ట్ అడుగుతున్నాడు, 10 మంది ఉంటే కనీసం నువ్వు కాపాడగలుగుతావు. अगर सदोम और गुमोरा में 10 जने नीति वचन में है तो उनको क्षमा करो. Will you save Sodom and Gomorrah because of 10 people? ఆ క్రియ కూడా చేయలేకపోయినారు. అంతమంది కూడా లేకుండే. ఏమేం చేస్తాము? సో నీతో నాతో దేవుడు రహస్యాలు పంచుకోవాలంటే ఏం చేయాలంట? దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడాలి. ఆమేన్. Abraham was called righteous person. నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి అబ్రహాంతో సమస్తము ఏం చేశాడంటే పంచుకున్నాడండి. మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు కూడా సమస్తం నీతో నాతో పంచుకోవడానికి దేవుని వాక్యం ద్వారా ఇష్టపడుతున్నాడు. మనం వాక్యం ధ్యానించినప్పుడు నీ స్నేహితుడు నీతో మాట్లాడతాడు. इफ यू मेडिटेट द वर्ड ऑफ गॉड, जब वचन पढ़ेंगे, वचन का ध्यान करेंगे, वचन के अनुसार परमेश्वर हमारे पास आएगा. उनके वचन के अनुसार जो भी कुछ भी नहीं छुपाया वचन में, whatever you want is the answer is there in the word of God. There is no secret in the word of God. If you read the word of God, the word of God will reveal things into your life. Nothing is hidden. చేస్తున్నది చేయబోయేది అన్ని కూడా వాక్యంలో రాయబడ్డది. మనకి ఎప్పుడైతే ప్రత్యక్షత వస్తుందో, when you have revelation of the word of God,
then it will be revealed unto you. ఎప్పుడు when you read the word of God, God will give you that understanding, that revelation of the word. वचन पढ़ना चाहिए. जब वचन पढ़ेंगे, वचन के अनुसार जब करेंगे, कुछ भी छुपा नहीं है. ఇక్కడ ఏమన్నాడండి? సొదొమ గొమొర్రా నాశనం చేసి నాశనం చేయలేదు. ఎవరు? లోతుని కాపాడుకొని సొదొమ గొమొర్రాని నాశనం చేశారు. ఒకవేళ సొదొమ గొమొర్రా గురించి మరి అబ్రాహాంకి చెప్పకపోతే ఏమయ్యేది? తప్పకుండా లోతు కూడా నాశనం అయ్యేవాడు. బహుశా అప్పుడు అడిగేవాడు అబ్రాహాం, నాకు చెప్పాల్సింది కదా, మా అన్న కొడుకున్నా నీకు తెలుసు కదా. బహుశా ఆ విషయం జరిగిన తర్వాత వాడు దేవుని కూడా దూషించేవాడు, దేవుని కూడా తృణీకరించేవాడు. అలాంటి పరిస్థితి రాకుండా కదా, he did not have that situation to be angry against God. He requested God, if 10 people are there in Sodom and Gomorrah, will you save that nation? God said, I will save. But when we look into it, not even 10 people were there. 10 మంది కూడా లేరు. కాబట్టి దేవుడు సొదొమ గొమొర్రా నాశనం చేశాడు. हम उनके मित्र हैं, हम उनके दोस्त हैं. वो यीशु मसीह हम सब लोग से प्यार करता, प्रेम करता, प्रेम रखा है, इसलिए उन्हें अपने लिए प्राण दिया. ఇంకా ముందు గమనిస్తే Exodus chapter 33. निर्गमन 33 और 11, verse 30, chapter 33, verse 11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినప్పుడు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి So 33:11. Exodus నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. और यहोवा मूसा से इस प्रकार आमने सामने बातें करता था, जिस प्रकार कोई अपने भाई से बातें करे. क्या करा? परमेश्वर ने मूसा से जैसे दोस्त बात करता वैसे बात करते आया. और यहोवा मूसा से इस प्रकार आमने सामने बातें करता था, जिस प्रकार कोई अपने भाई से बातें करे. इंग्लिश में तो फ्रेंड बोल के लिखे सो है, स्नेहितुल अन्न वाक्य से भाई बोले तो ब्रदर हो गया. ये मित्र से जैसे बात करते, दोस्त से जैसे बात करते, परमेश्वर ने मूसा से कैसे करा? आमने सामने से बात करा. क्यों बात कर सका? इससे मूसा से पहले नहीं, అంటే మోసెస్ కన్నా ముందు చాలా మంది ఉన్నారండి. ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఎందుకంటే అలాంటి సంబంధం వాళ్ళు కలిగలేదు కాబట్టి. They did not have that right relationship with God as Moses had. That is the reason God didn't speak to other people face to face. Only Moses had that opportunity. మోషే ఒక్కనికే ఒక ఆధిక్యత ధన్యత దొరికి ఏంటంట? ముఖాముఖిగా మాట్లాడే ధన్యత మోషేకి కలిగిందండి. ఎందుకు? మోషే వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని సహాయం కోరి దేవుని గణపరచాడు కాబట్టి తన భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని, సమస్య అన్నీ విడిచిపెట్టి తనకి ఏం డ్యూటీ లేదు. ఇశ్రాయేల్ ప్రజల్ని నేను డెలివర్ చేయాలా, ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి నేను బయటకు తీసుకొని రావాలి అన్న ఆలోచన, తనకిచ్చిన ప్రణాళిక, తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ 100% తీసుకొని తనకిచ్చిన బాధ్యతని తను స్వీకరించి ఏం చేశాడు? నేను ఎట్టి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకొని రావాలి కాబట్టి దేవుడు తనకిచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేరుస్తూ వచ్చినాడు.
जो भी काम एक परमेश्वर ने मूसा से बताया, कुछ भी काम है वो छोटा हो या बड़ा हो, मूसा ने हर एक काम परमेश्वर जो भी आज्ञा दिया वो आज्ञा के अनुसार करते गए। इसलिए परमेश्वर खुद बोला, मैं मूसा से आमने सामने बात करूंगा। ऐसे किसी से बात नहीं कर, इससे पहले इब्राहिम से भी बात नहीं कर, फिर भी मूसा से आमने सामने बात कर सकता। సో అలాంటి సిచ్యువేషన్ దేవుడు మనకు ఇస్తున్నాడు. ఈరోజు మన మధ్యలో ఎలాంటి పరద లేదు, ఎలాంటి కర్టెన్ లేదు, మనం డైరెక్ట్ దేవుని దగ్గర వెళ్ళగలుగుతాం. ఇక్కడ దేవుని సన్నిధి అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో అక్కడ మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలపిస్తున్నాడు. అందుకే వాక్యం రాయబడ్డది. దేవుని మనం లాస్ట్ టైం చదివినాం. దేవుని మహిమ మన పైన వచ్చినప్పుడు అరైజ్ అండ్ సైన్, లెమ్ము తేజరిల్లి వచ్చి ధ్యానించినాం. దేవుని మహిమ మన పైన కుమ్మరించబడ్డది. మనం వెలుగులో ఉన్నాము, చీకటిలో లేము. ఆ వెలుగు లోకం నుంచి చీకటి లోకం నుంచి వెలుగు లోకానికి దేవుడు మనల్ని నడిపించినాడు. ఆ అంధకార శక్తులు మన విషయంలో మన జీవితంలో పనిచేయదు, ఎందుకంటే దేవుని రక్తం మనకి ప్రోక్షిస్తుంది కాబట్టి. The blood of Jesus will compass around us. The blood of Jesus is upon our life, so that the work of the enemy will not manifest in our life. परमेश्वर का वचन अपनी जिंदगी में, अपने दिनों में, अपने घरों में हमेशा रहेगा, क्योंकि उन्हें प्यार जताया। कैसा प्यार? अपने माँ बाप भी नहीं दे सकते। कोई बच्चे ने बताया, आपके जो गोद में जो माँ ली, माँ भूल सकती, मगर मैं आपको नहीं भूल सकता. तल्ली मरचिना నేను నిన్ను మరవను. A mother may leave you, mother may forget you, but I will never leave you nor forsake you. I engrave you on the palm of my hand. నేను నిన్ను అరిచేతిలో చెక్కి ఉన్నాను. मैं आपको मेरे हाथ में बनाया, तो मैं आपको कभी ना भूलूंगा, कभी ना छोड़ूंगा. मैं आपसे प्यार करूंगा, मैं मेरा प्राण आपके लिए दूंगा. దేవుడు ఆల్రెడీ దియా उनके प्राण अपने लिए. చూడండి, ఇంకా గమనిస్తే ఇంకా చెప్తాను, జీసస్ ఈజ్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. చాలాసార్లు ఏం చేస్తామండి, మనము మన స్నేహితులతో పంచుకోవడానికి ఉంటాం. ఒక సందర్భం చూపిస్తాను. మరి న్యాయాధిపతి జడ్జెస్ చాప్టర్ 11 verse 37. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడుము. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాడు. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించాడు. न्यायियों 11 और 11 and 37 वर्स देखे तो, फिर उसने अपने पिता से कहा, मेरे लिए यह किया जाए कि 2 महीनों तक मुझे छोड़े रहे, कि मैं अपनी सहेलियों सहित जाकर पहाड़ों पर फिरता हुई अपने कुंवारीपन पर रोती रहूं. ये जेफ्ता की डॉटर है, इससे पहले की वचन नहीं पढ़ना. जेफ्ता एक पर्सन, जेफ्ता की बेटी. जब जेफ्ता ने यीशु मसीह से नहीं तो परमेश्वर से वचन बताया कि अगर मैं लौट आऊंगा, विजय पाऊंगा, लौट आऊंगा, जो भी मेरे सामने आएंगे मैं आपको दहन बलि दूंगा. जब उनकी बेटी आई, ఎప్పుడైతే ఆ కుమార్తె వచ్చిందో కదా, కుమార్తె ఎదురొచ్చినప్పుడు అంటే నేను చెప్తా అంటున్నాడు, నేను యుద్ధం గెలిచిన తర్వాత నా ఇంట్లో నుంచి ఎదురెవరైతే వస్తారో నేను మరణ దహన బలిగా ఇస్తా అంటున్నాడు. ఆ పరిస్థితిలో కుమార్తె వచ్చింది. కుమార్తెను చూసి దుఃఖపడ్డాడు. కుమార్తెకు చెప్పిన తర్వాత ఆ కుమార్తె మరి
తన కూడా తన తండ్రితో సహకరించింది. కానీ చివరి ఒకటే ఒక కోరిక అండి. ఏ కోరిక? 2 నెలలు నన్ను విడిచిపెట్టు, నేను కొండల మీద వెళ్ళి నా స్నేహితులతో సమయం గడిపేసి వస్తాను. హల్లెలూయా. అంటే ఏంటిది? చివరిగా నాన్న నేను నీతో 2 నెలలు, అంటే చివరికి నేను చనిపోతున్నాను కదా, నువ్వు నన్ను దహన బలిగా ఇస్తున్నావు కదా, ఈ 2 నెలలు తర్వాత చెయ్యి. ఈ 2 మంత్స్ కూడా నేను నీతో టైం స్పెండ్ చేస్తాను. ఈ 2 మంత్స్ నేను మీ మమ్మీతో టైం స్పెండ్ చేస్తాను. ఈ 2 మంత్స్ నాకు అన్నదమ్ములతో టైం స్పెండ్ చేస్తాను, కుటుంబ సభ్యులతో ఉంటాను అనట్లేదండి. ఏమన్నది? ఆ 2 నెలలు నాకు టైం ఇస్తే మీ అందరికీ దూరంగా నా స్నేహితులతో వెళ్తా. అంటే తన దృష్టిలో కుటుంబం కన్నా స్నేహితులని ఆమె కనపరుస్తూ వచ్చింది. అంటే ఏంటిది? ఆ స్నేహితులతో చెప్పుకొని ఏడవగలుగుతాను, నాకున్న రహస్యాలు, నాకున్న సీక్రెట్స్, లేకపోతే నాకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మా తండ్రికి తెలియదు అని ఇదిగో నా స్నేహితులతో నేను చెప్పగలుగుతాను. ఏం చేస్తాడా? सहेलियों के साथ वो वहाँ गई थी, पहाड़ों पे जाके यफ्ता की बेटी पहाड़ों पे जाके वो सहेलियों के साथ 2 महीने उनके साथ रहकर she came back. क्यों? सहेलियों से कुछ भी बात बताना है, कुछ भी नहीं छुपा सकता. जो भी मन में है, जो भी मेरे मन में है, जो भी मेरे दिल में है, जो भी मेरा मुझे कुछ करना है वो शानिंडोचु. अभी मैं मर जाऊंगा, अगर मेरा पिता मुझे ढाल देने के बाद मेरा पिता को कोई देखने वाला नहीं है, मैं एकलौती बेटी हूँ, आई एम द ओनली डॉटर. నేను ఒక్కతే గాని కుమార్తెని, నేను చనిపోయిన తర్వాత వర్షం మా నాన్నని చూసుకోండి. చాలా చెప్తాం కదా ఆ సిచ్యువేషన్స్. మనం సినిమాలో లేకపోతే మన కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోతే అరే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి కదా, తల్లి నాన్న మంచిగా చూసుకో, మమ్మీ మంచిగా చూసుకో, నేను ఇక ఉండను, నేను చనిపోతాను, ఏం చేస్తాము? అప్పగింతలు చేస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో స్నేహితులతో కలిసి ఏం చేస్తారంట? బహుశా అనుకుందాము మా నాన్నని చూసుకోండి, మా నాన్నకి ఇంకెవరు లేరండి, నా తప్ప ఇంకా మా నాన్నకి ఎవరు లేరు, నేను చనిపోయిన తర్వాత మా నాన్న దుఃఖపడతాడు, మా నాన్నని విడిచిపెట్టి వెళ్ళకండి, డోంట్ లీవ్ మై ఫాదర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫాదర్. ద ఇన్స్ట్రక్షన్ గివెన్ టు అవర్ ఫ్రెండ్స్. అట్లా రాసలేదు, అది అవగాహన తీసుకుంటే తప్పకుండా స్నేహితులు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళతో ఏడవడానికి కాదండి, సమయం గడపడానికి వెళ్ళింది. అంటే ఈ లోకానికి అనుసారంగా ఒక స్నేహితుల పైన అంతా ఆధారపడితే, అందుకే వాక్యం ఏం తెలుస్తుంది? హన్నా ఏం చేసిందండి? దేవుని మందిరంలో తన హృదయం దార పోస్తూ ఉన్నాడు. అంటే ఏంటిది? దేవుని తన భర్తకి తెలియదు, అక్కడ ఉన్న సంఘ కాపరి కూడా తెలియదు. ఎవరికి చెప్పుకుంటుంది? దేవునికి చెప్పుకుంటాం తన రహస్యాలను కూడా. తన వెళ్తున్న ప్రతి దుఃఖము, బాధ, వేదన సమస్తము అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు తనకు సహకరించట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, ఓదార్చట్లేదు. సో నా ఆదరణ, ఓదార్పు అంతా కూడా దేవుని సన్నిధిలో వస్తుందని, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవునికి మొరపెట్టుకున్న తర్వాత దేవుడు తనకు ఉత్తరం ఇస్తూ వచ్చినాడు. ఒక స్నేహితుడితో మాట్లాడాడు, నువ్వు నాకు సంతానం ఇస్తే నా సంతానం నేను తిరిగి ఇస్తాను, కుమారుడితో ఆశీర్వదించు, ఐ విల్ గివ్ మై సన్ టు యూ, యూ బ్లెస్ మీ విత్ ఎ సన్. Whatever Hannah asked, God gave as a friend. మన స్నేహితులను ఏమడిగినాను? जो भी हम अपने दोस्तों से मांगते, हमारे मित्रों से मांगते, वो हमेशा करेगा. जो भी मुश्किल के सामने करेंगे, किसको बताएंगे? दोस्तों को बताएंगे. अरे मेरे साथ ऐसा हुआ, मैं परेशान में हूँ, मैं क्या करना मुझे नहीं मालूम, कुछ हेल्प करो, कुछ करो. दोस्त क्या करेगा? कुछ ना कुछ करके 100% उसको हेल्प करेगा. ఫ్రెండ్ ఒక్కరే తప్పకుండా హెల్ప్ చేయగలుగుతారండి. ఎవరు? మంచి స్నేహితులు. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, చేయించే వాళ్ళు ఉంటారు. అందుకే ఒక స్టేట్మెంట్ ఉంది కదా, a friend in need is a friend indeed. అంటే నీకు అక్కర అవసరత ఉన్నప్పుడు మాత్రమే ఏ స్నేహితులైతే నీకు సాయం చేస్తాడో వాడు నీకు నిజమైన స్నేహితుడు. ఏమేం? మొత్తం బైబిల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? యేసు ప్రభు కాకుండా కదా, డేవిడ్ అండ్ జోనాథన్ కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏం చేసిందంట? ఇంతకుముందు ఏమన్నాడు? ఈ భూలోకంలో
ఫ్రెండ్స్ చనిపోతారు, అక్కడితో ఆగిపోతుందండి. కానీ దావీదు ఏం చేస్తాడు? ట్రూ ఫ్రెండ్షిప్, మంచి స్నేహితుడు, మంచి స్నేహం ఉంది కాబట్టి, తన స్నేహితుడిని ప్రేమించాడు కాబట్టి, తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తాడంట? స్నేహితుడు చనిపోయినా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వంశంలో కనీసం ఒక్కరికని నేను మేలు చేయాలి అన్న ఆలోచనతోని మెఫీబోషెతు వెతికి తన చనిపోయేంత వరకు కూడా తన భోజనము బల్ల, ఎక్కడంటే రాజు భోజనము బల్ల మీద కూర్చొని భోజనం చేయగలిగినాడు. ఆయన కుంటివాడు, ఏం చేయలేకపోయినాడు. మెఫీబోషెతు ఏదైతే నష్టపోయినాడో దావీదు రాజుగా ఉండి సమస్తము మెఫీబోషెతుకి సమకూర్చున్నాడు. ఎందుకు? కారణం ఏంటిది? యోనాతానుతో చేసిన స్నేహం కారణముగా. Whatever friendship Jonathan and David had, because of the sake of friendship. Amen. What did David do? He searched for his lineage. Searched if there is anyone alive, so that I can repay, I can recompense. I want to give my best because of the sake of friendship. స్నేహము కొరకు ఏమైనా చేయగలుగుతాము. దావీదు ఏం చేశాడు? ఇంకా చనిపోయిన పోతే అనుకోలేదండి. మంచి స్నేహితుడు గుర్తు పెట్టుకొని సహాయం చేస్తాడు. మరి యేసుక్రీస్తు మనకి మంచి స్నేహితుడుగా ఉన్నాడు. మనం యేసుక్రీస్తుని నువ్వు స్నేహితుడిగా భావించినట్లయితే కదా, ఎఫ్తా కుమార్తె ఏ విధంగా అయితే తన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా చెప్పుకోగలుగుతో స్నేహితులతో 2 నెలలు గడిపిందండి. బహుశా వాళ్ళ నాన్నతో కూడా అంత గడిపిందో లేదో తెలియదు, కానీ స్నేహితులతో గడిపింది. స్నేహితులతో అంతా చెప్పుకున్నది తిరిగి వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం ఒక దహనబలిగా మార్చబడ్డది. There is a friend who will stick closer than a brother. అన్నదమ్ముల కన్నా సన్నిహితమైన సంబంధము ఒక స్నేహితుడు కలిగి ఉంటాడు. ఆ స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు నీకు నాకు ఒక మంచి స్నేహితుడు. आमेन. परमेश्वर यीशु मसीह हम सब लोगों का मित्र है और दोस्त भी है. మనం చిన్న చిన్న కొట్లాడే జరిగితే చిన్నపిల్లలు మనం చూస్తాం కదా, కటిఫ్ అంటాం కదా. ఏంటంటే ఏమైనా ఇవ్వకపోతే కటిఫ్, నీతో మాట్లాడాలి, నీతో నేను చెయ్యాలి, అన్నీ చెప్తాం. మన యేసుక్రీస్తు మనతో ఎన్నిసార్లు కటిఫ్ చెప్పాలా? చెప్పిన మాట వినప్పుడల్లా మనతో ఏం చేయాలంట? నీతో మాట్లాడాలని మనతో కటిఫ్ చెప్పి వెళ్ళిపోవాలి. కానీ యేసుక్రీస్తు ఆ విధంగా చేసేవాడు కాదండి. మనం తనతో మాట్లాడకపోయినా తను ఏం చేశాడంట? నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. వారమైంది, నెలైంది, నాతో నీకు ఎప్పుడు మాట్లాడతావు? అందుకే మాట్లాడడానికి ఎదురు చూస్తాడు. మనం మాట్లాడిన వెంటనే నీకు నాకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తాడు. When you cry, when you pray, when you go to God, He is always there to listen to us. He is always ready. He is not against you. You didn't read the Bible today. You didn't read the Bible for 1 week. You didn't read the Bible for 1 month. I will not talk to you. He is not telling. He is always eager to listen from us. When you open your mouth, when you pray unto God, He will give it unto you. Whatever you ask the Father in my name. ఏమైనా కొన్నిసార్లు మన పిల్లల ఫ్రెండ్స్ వస్తారు, ఏమైనా రిక్వెస్ట్ చేస్తారు, అంకుల్ కొంచెం పాపని పంపించండి, బాబుని పంపించండి. ఎందుకు? మనం పంపించాము, కానీ ఫ్రెండ్స్ తరఫున వచ్చి అడిగితే ఏం చేస్తాము? ఫ్రెండ్స్ అడుగుతారు కాబట్టి మనం పంపిస్తాము. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను మీకు స్నేహితుడు కాబట్టి मैं आपका दोस्त हूं, जो भी आप मेरे पिता से मांगेंगे मेरे कारण आपको यीशु मसीह देगा. मेरे नाम से जो भी परमेश्वर से मांगेंगे, मेरे वजह से आप जो भी मांगेंगे आपके हाथ में नहीं देगा. Whatever you ask, He will give because of me. Because परमेश्वर के पास गए तो यीशु मसीह का दोस्त के जैसे जाना. మన పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా మనం చెప్తే ఏం చేస్తాం? తప్పకుండా ఏం చేస్తాం? పిల్లలకు చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్కి చేస్తాం చాలాసార్లు. అంటే ఇది మొహమాట కంటే ఏమని అనుకోవచ్చు, అరే ఇవ్వకపోతే చేయకపోతే మనం అనుకుంటారని.
మన పిల్లల ఫ్రెండ్స్ డైరెక్ట్ తిట్టలేము. మన పిల్లల్ని గద్దిస్తాం కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మనం మంచిగా మాట్లాడతాం. సో అదేవిధంగా నా తండ్రిని ఏమడిగినా యేసుక్రీస్తు కారణముగా నీకు నాకు చేయడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా ఆత్మఫలం కనబడుతుంది కాబట్టి. हालेलुया। तो कौन है यीशु मसीह? यीशु मसीह अपना दोस्त है। कब तक? जीवन तक, फॉर एवर। सिर्फ यहाँ नहीं, हम उनके पास जाने के बाद भी हम उनके दोस्त रहेंगे। युगों से युगों तक हम उनके दोस्त बने रहे। So Jesus is our friend forever. అది మర్చిపోకుండా. సో ఇది మొదలుకో నీకు ఎలాంటి రహస్యం అనిపించినా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి, దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. God will answer every prayer. When you treat Jesus as a friend, he will hold your hand. నీ చెయ్యి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెవరికి చెప్పుకోకపోయినా దేవుని సన్నిధిలో మొరపెట్టుకో, నీకు తప్పకుండా ఆన్సర్ వస్తుంది. Amen. So Jesus is our friend forever. Amen. So once again I wish all of you a happy friendship day. May Jesus be your friend forever. Amen. Don't worry if you don't have friends. चिंता मत करो अगर आपके पास कोई दोस्त नहीं, कोई मित्र नहीं. आपके पास एक दोस्त है जो उनका प्राण आपके लिए दिया. वो परमेश्वर यीशु मसीह आपके साथ है. Amen. यीशु क्रिस्तु నీకు నాకు యుగాయుగాలు తోడై ఉండుగాక. నీకు నాకు మంచి స్నేహితుడు ఉండి, ఒక స్నేహితుడు ఏ విధంగా వ్యవహరించాలో నీకు నాకు సహాయపడుతూ నిన్ను నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడు కొద్ది మాటల్ని దీవించును గాక. ఆమేన్.